కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు దీనస్థితిలో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ప్రభుత్వ పనితీరు మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మణ్. బీజేపీని గెలిపిస్తే నిరుద్యోగుల తరపున పోరాడతామన్నారు. ఇవాళ ముస్లిం బీసీలని ఈ యొక్క సంతుష్టికరణ విధానం, అపీజ్మెంట్ పాలిటిక్స్, ఇది కాంగ్రెస్ పరిపాటే. నేను ఒకటే అడగదలుచుకు, రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగేటువంటి ఈ సెన్సస్ కులగణన ఒక దేశానికే ఒక రోల్ మోడల్ కాబోతుందండి. నేను సూటిగా అడుగుతున్నాను, అంటే దేశానికి మీరు ఈ దేశంలో ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్చి రోల్ మోడల్ చేయదలుచుకున్నారా? మత ప్రాతిపాదికన ఈ దేశాన్ని విడగొట్టిన మీరు మళ్ళీ ఈ దేశంలో అటువంటి చిచ్చు లేపుతున్నారని అడుగుతున్నాను. సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పిస్తే ఇవాళ మతం పేరు మీద ఆ ముస్లింలను బీసీ జాబితా జోడించి బీసీ ముసుగులో ముస్లింల వంత పాడుతున్న మీకు ఖచ్చితంగా దేశ ప్రజలు ఈ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కర్నూలు కాల్చి వాత పెట్టినారు. అయినా ఇవాళ మీరు ఈ తెలంగాణను రోల్ మోడల్గా మార్చుతామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తీరుతాం. ఇవాళ నిజంగా పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు ఇవాళ అండగా ఉండే పార్టీ బీజేపీని కూడా నేను స్పష్టం చేస్తాను. మత ప్రాతిపదికన ఎటువంటి రిజర్వేషన్ తావులేని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మైనార్టీల పేరు మీద ఈ వారికి హక్కులు కల్పించారు. మైనార్టీల పేరు మీద, మళ్ళీ బీసీల పేరు మీద ఈ రకంగా ముస్లింల ఓట్ల కోసం ప్రాకులాడే మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తారు.